హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో రిటర్న్ టు సైలెంట్ హిల్ 2026 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్ గానే ఆన్లైన్ లోకి అయితే అవైలబుల్ గా వచ్చింది, అంటే వీడియో ఆన్ డిమాండ్ లో అవైలబుల్ గా ఉంది. ఓటీటీకి అయితే ఐ థింక్ ఫ్యూచర్ లో రావచ్చేమో. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్ తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం అయితే 1 hour 45 minutes ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఒక గేమ్ ని బేస్ చేసుకుని తీసిన మూవీ అంట. అప్పుడెప్పుడో 2006లో ఒక గేమ్ ని బేస్ చేసుకుని సైలెంట్ హిల్ అని చెప్పి ఒక మూవీ తీశారు. ఐ థింక్ అది హిట్ అయింది అనుకుంటా, నేను అది కూడా చూడలేదు. దాని తర్వాత ఒక మూవీ ఇంకోటి కూడా తీశారు సైలెంట్ హిల్ గురించే, నేను అది కూడా చూడలేదు, దానికి దీనికి సంబంధం లేదు. బట్ సైలెంట్ హిల్ చూసిన వాళ్ళకి 2006 ది ఈ మూవీకి కొంచెం ఐడియా ఉంటుంది అనమాట. నేనైతే ఏది చూడలేదు భయ్యా, డైరెక్ట్ గా ఈ మూవీ చూడొచ్చు అన్నారు, సో అందుకే చూసేసా. ఎలాగో గేమ్ ని బేస్ చేసుకుని తీసిందే కాబట్టి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లేడీ అని హీరో జేమ్స్, తనకి తన గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి, మేరీ దగ్గర నుంచి ఒక లెటర్ అయితే వస్తుంది. అప్పటికి మనోడు ఒక ట్రామాలో అయితే బతుకుతూ ఉంటాడు. ఒక్కసారిగా ఆ లెటర్ రాగానే మనోడు ఆమెను వెతుక్కుంటూ సైలెంట్ హిల్ అనే ప్రాంతానికి అయితే వెళ్తాడు భయ్యా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అసలు మేరీ అనే అమ్మాయి ఎవరు, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది ఈ రిటర్న్ టు సైలెంట్ హిల్ అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, విజువల్స్ కోసం ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. స్టోరీ పరంగా అయితే ఖచ్చితంగా తిట్టుకుంటారు భయ్యా, ఖచ్చితంగా తిట్టుకుంటారు, అసలు వర్కౌట్ అవ్వదు. యాక్చువల్లీ స్టార్ట్ అవడం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ చాలా బాగా స్టార్ట్ అయింది. మనోడు ఎప్పుడైతే సైలెంట్ హిల్కి వెళ్తాడో అక్కడి నుంచి వచ్చే ప్రతి సీక్వెన్స్ కూడా ఇట్స్ లైక్ ర్యాండమ్ స్టఫ్ అనమాట. ఆ సైలెంట్ హిల్ ప్రాంతంలో జరిగే స్టఫ్ అంతా కూడా ర్యాండమ్ గా ఉంటుంది. విజువల్లీ భయపెట్టడానికి ట్రై చేస్తారు. ఆ చూపించిన విధానం కూడా, ఆ గోర్ కానీ, ఆ క్రీపీ క్రీచర్స్ కానీ, అంటే కొన్ని మాన్స్టర్స్ టైప్ చూపిస్తూ ఉంటారు అన్నమాట. అవన్నీ కూడా చాలా క్రీపీగా ఉంటాయి, చాలా డిస్టర్బింగ్ గా ఉంటాయి. విజువల్లీ చూడడానికి చాలా ఇబ్బంది పడతాం. వాటన్నిటిని కూడా చాలా క్వాలిటీగా ప్రెజెంట్ చేస్తారు. సో వీటన్నిటిని, అంటే ఆ బాడీ హారర్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి భయ్యా, చూడడానికి చాలా బాగుంటాయి. బట్ స్టోరీ పరంగా ఏం జరుగుతుందో మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే ఓకే, ఎంతటి దానికి ఇది అంత అవసరమా అన్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. ఒక సైడ్ చూస్తూనే ఉంటారు, ఇంప్రెస్ అవుతూనే ఉంటారు. బట్ స్టోరీ పరంగా మాత్రం ఇది ఎక్కడికి వెళ్తుందో మీకు అర్థమైపోద్ది అనమాట. వన్స్ ఆ లాజిక్ అన్ని బయటపడిన తర్వాత అసలు వర్కౌట్ అవ్వదు మీకు. మెయిన్ గా సైకలాజికల్ హారర్ మీద వీళ్ళు కాన్సన్ట్రేషన్ చేశారు. ఆ సైకలాజికల్ హారర్ అనేది అంతగా కనెక్ట్ అవ్వలేదు భయ నాకైతే. మెయిన్ గా ఈ జేమ్స్ అండ్ ఈ మేరీ మధ్య ఉన్న లవ్ స్టోరీ ఏదైతే ఉందో దాన్ని సైలెంట్ హిల్ అన్న ప్రాంతానికి కనెక్ట్ చేసిన విధానం కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీ అయితే ఎందుకురా మాకు ఈ తలపోటు అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నాకైతే అది అనిపించింది. ఎస్పెషల్లీ చెప్తున్నా కదా, ఏం చూపిస్తున్నావు నీకన్నా అర్థమవుతుంది అసలు. హెల్యూసినేషన్ అంటావు, ట్రామా అంటావు, లవ్ అంటావు, క్రీచర్స్ అంటావు, క్రీపీ మాన్స్టర్లు అంటావు, అంటే రిచువల్స్ అంటావు, ఏదో పూజలు అవన్నీ చూపిస్తూ ఉంటావు. తర్వాత ఇదంతా ఏం లేదు, తూచు అంటే ఏంది ఏం మాట్లాడుతున్నావు, నీకన్నా అర్థమవుతుందా? నాకైతే అసలు వర్కౌట్ అవ్వలేదు అయ్యా. ఏదైతే క్లోజర్ ఇచ్చారో ఆ క్లోజర్ అన్నది పిచ్చ లైట్ అనిపిస్తుంది. అంటే అప్పుడు దాకా మీరు మూవీలో చూసిందంతా కూడా పిచ్చ లైట్ పక్కన పెట్టండి అని సింపుల్ గా చెప్పేస్తే చాలా చిరాగ్గా అనిపిస్తుంది. నాకైతే అదే అనిపించింది. మెయిన్ ఆ స్టోరీ కనెక్షన్, స్టోరీ రైటింగ్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. క్లైమాక్స్ ఇచ్చిన క్లోజర్ కూడా చాలా చిరాకు తెప్పించింది. నాకైతే నచ్చలేదు. నాకైతే చూద్దాం అనుకుంటే సరదాగా విజువల్స్ కోసం ట్రై చేయండి. వన్స్ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ 1 hour ఆఫ్ ద మూవీలో జరిగే ఆ సైలెంట్ హిల్ ప్రాంతంలో జరిగే ఆ క్రీపీ మూమెంట్స్ అన్ని కూడా చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అంతే. భయపడతారా అంటే మరి అంత భయపడరు. హారర్ మూవీస్ ఎక్కువగా చూడడం వాళ్ళు ఏమన్నా భయపడచ్చేమో, నాకైతే అంత భయపెట్టే విధంగా అయితే అనిపించలేదు. బట్ బాడీ హారర్ అంటే సైకలాజికల్ హారర్ మాత్రం చూడడానికి బాగుంటుంది. సో ట్రై చేద్దాం అనుకుంటే వాటి కోసం ట్రై చేయండి. స్టోరీ పరంగా, పర్ఫార్మెన్సెస్ పరంగా అండ్ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం చాలా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. నాకైతే అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. ఓకే, సినిమా అయితే ఫ్యామిలీతో అస్సలు చూడొద్దు, అడల్ట్ కంటెంట్ అయితే ఉంది. మీకన్నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.